నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 17. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును. దాగి ఉన్న చోటు నీళ్ల చేత కొట్టుకుని పోవును. స్తోత్రం. న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు కుండుగాను పెట్టినప్పుడు కట్టుబడి జరగాలి కదా. కొట్టుకుని పోవడం ఏంటి అంటే, అప్పటి వరకు కట్టుకున్నదంతా ఈ న్యాయంతో సరిపోల్చినప్పుడు అది కొట్టుకొని పోతుంది. నీతితో సరిపోల్చినప్పుడు అది సరిగా కట్టబడలేదని తేలిపోతుంది. అంతేకాదు, ఏది న్యాయానికి సరితూగట్లేదో దానిలోనికి లేదా దాని మీదకి వడగండ్లు, ఏది నీతిని అనుసరించి లేదో దానిలోనికి నీళ్లు వచ్చేస్తాయి. ఇక్కడ జరుగుతున్న ముఖ్యమైన 2 విషయాలు. ఒకటి, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ పాటించట్లేని ఒక గుంపు, మత్తులో ఉన్న ఒక గుంపు. రెండవది, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, వాక్యం దొరుకుతున్న ఒక గుంపు, దానిని పాటిస్తున్న ఒక గుంపు. వాక్యంను అనుసరిస్తున్న ఒక గుంపు, వాక్యంను అనుసరించని ఒక గుంపు. చెప్పండి. వాక్యము అనుసరిస్తున్న ఒక గుంపు, వాక్యము అనుసరించలేని ఒక గుంపు. ఇప్పుడు వాక్యంను అనుసరిస్తున్న వారు సత్యమును ఆశ్రయముగా చేసుకుంటారు. వాక్యమును అనుసరిస్తున్న వారు పరలోకంతో నిబంధన చేసుకుంటారు. పరలోక రాజ్యంతోనూ అక్కడున్న విషయాలతోనూ ఏకమవుతారు. తండ్రితో ఏకమవుతారు. సత్యమును ఆశ్రయంగా చేసుకుంటారు. ఆ సత్యం యొక్క యేసుప్రభు యొక్క రెక్కల నీడన దాగి ఉంటారు. మహోన్నతుని చాటున దాగి ఉంటారు. కానీ వాక్యంను అనుసరించని వారు, ఇక్కడ విషయం ఏంటంటే అన్యజనులు కాదండి, మీరు అన్యులు కాదు. చూడండి, త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయం కిరీటమునకు శ్రమ. 28 మొదటి వచనం. ఎఫ్రాయిమీలు అంటే అన్యుల, ఇశ్రాయేలీల? ఇశ్రాయేల్. వీళ్ళు అన్యులు కాదు. అన్యాయం చేత నింపబడ్డానికి వీరు అన్యులు కాదు. నీతి లేకుండా అవినీతితో ఉండడానికి వీరు అన్యులు కాదు. వీరికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. వీరికి న్యాయ విధులు అన్ని ఉన్నాయి. కానీ వీరికున్న విషయం ఏంటి అంటే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ పాటించలేని అనుభవం. సూత్రం వెంబడి సూత్రంను అనుసరించలేని అనుభవం. ఒక లెవెల్లో ఆగిపోయారు.
వారికి ఏది ప్రియముగా అనిపిస్తుందంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. ఈ మత్తులో ఆగిపోయారు. మహాబబులోను స్త్రీకి చేతిలో ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర వ్యభిచార మత్తుతో ఉంది, వ్యాపారపు మత్తుతో నిండుకొని ఉంది. ప్రతి విధమైన మత్తు కలిగిస్తూ ఆ పాత్ర భూరాజుల్ని మత్తులో ఉంచేస్తుంది. అలా అటువంటి మత్తుకు సంబంధించిన మత్తులో వీరు ఉండిపోయారు. దాన్ని దాటి బయటికి రాలేకపోతున్నారు. రాకపోగా మీరు చేసిన పని ఏంటో చూడండి. ఒకసారి 15వ వచనం చదువుకుందాం. 15. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 15వ వచనం. మేము మరణముతో నిబంధన చేసుకుంటుమే, పాతాళంతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయంగా చేసుకుంటుమే, మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పుకుంటున్నారే. మరణంతో నిబంధన చేసుకున్నారు. వీరి ధైర్యం ఏంటంటే మరణం యొక్క బలం గలవాణిని ఆశ్రయించాం. మరణం యొక్క బలం గలవాడు ఎవరు? అపవాది. మరణం యొక్క బలం గలవాడు అపవాది. సో మరణంతో మేము నిబంధన చేసుకున్నాం, పాతాళంతో ఏకమైపోయాం. ఉపద్రవం ఒకవేళ ప్రవాహం వల్లే గనక మా మీదకి వచ్చినప్పుడు మేము తప్పించబడతాం. ఎందుకు? చేసుకున్న నిబంధన అంత స్ట్రాంగ్. ఇది ఎటువంటిది తెలుసా? పాతాళంతో నిబంధన చేసుకోవడం ఏంటి అసలు? మరణంతో నిబంధన చేసుకోవడం ఏంటి అంటే కొంతమందిని సాటర్నిక్ ఏజెంట్స్ గా పంపిస్తాడు అపవాది. కొన్ని ర్యాంకుల్లో వాళ్ళని ఉంచి మీకు ఈ పొజిషన్ అని చెప్పి ఇచ్చి వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క పనిలో అసైన్ చేసి పంపిస్తూ ఉంటాడండి. అలాంటి సమయం వారు ఏమనుకుంటారు, నేను ఒక పొజిషన్ లో ఉన్నాను అండ్ నాకు ఇక్కడ ఒక స్థానం ఉంది, నేను ఈ పనిలో ఉన్నానని గ్రేట్ గా ఫీల్ అవుతారు. ఆ అబద్ధికుడు ఆల్రెడీ అబద్ధికుడే కనుక వాడు చెప్పేవన్నీ అబద్ధాలే ఉంటాయి. సో ఉపద్రవం వచ్చినప్పుడు నీ మీదకి అపాయం రాదన్న నిశ్చయిత అప్పుడే ఇస్తాడు. సత్యమును ఆశ్రయంగా చేసుకుని సత్యముతోనూ జీవంతోనూ నిబంధన చేసుకుంటే రాహాబు చూడండి, ఉపద్రవం వారి దేశం మీదకి వచ్చినప్పుడు రాహాబు వేశ్య తన కుటుంబం వారు అందరూ కూడా తప్పించబడ్డారు. వీళ్ళు ఏమనుకుంటారంటే అలా తప్పించబడతారని. మా సంహార దూత వచ్చినప్పుడు కూడా డోర్ పోస్ట్ లో ఎవరైతే ఆ రక్తమును రాస్తారో వారి ఇల్లు అండ్ వారి ఆ ఇంటిలో ఉన్న వారందరూ రక్షింపబడతారు. అబద్ధికుడు ఎప్పుడు అబద్ధాలే చెప్తాడు. మీరు పూర్తిగా ఆ మోసంలో ఉన్నారు. విషయం చూడండి, ఉపద్రవం మా మీదకి ప్రవాహంగా వచ్చినప్పుడు అది మా యొద్దకు రాదు. ఇదే కదా మోసం. అలా అనుకుంటారు, మా మీదకి ఏ ఉపద్రవము రాదు అని. నిజానికి అది సత్యమా? కాదండి. ఎప్పటి వరకు వాళ్ళ మీదకి ఉపద్రవం రాదు?
నీతి అనే మట్టపు గుండు రానంత వరకు ప్రాబ్లం లేదు. న్యాయం అనే కొలనూలు వచ్చేంత వరకు ప్రాబ్లం లేదు. కానీ వన్స్ నీతి న్యాయములు ఎంటర్ అయిన తర్వాత వీరు తేలిపోతారు. వీరు చేసేదంతా అన్యాయమని, వీరు చేసేదంతా అవినీతి అని తేలిపోయి ఉపద్రవంనకు వారు లోనైపోతారు, త్రొక్కబడతారు, నాశనం చేయబడతారు. ప్రభు క్లియర్ గా అదే మాట చెప్తున్నారు. చూడండి 18 వచ్చిన ఒకసారి చదవండి. 18 యెషయా గ్రంథము 28వ అధ్యాయం 18వ వచనం. మరణంతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును, పాతాళంతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలువదు. ప్రవాహం వలె ఉపద్రవము మీ మీద దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. ఇప్పుడు చూడండి, ఒక తుఫాన్ వస్తుందండి, ఒక వరద వస్తుంది. మనం ఎక్కడ ఆశ్రయం చేసుకుందాం అనుకుని ఒక నియమింపబడిన ఒక మంచి పెద్ద హాల్లోకి వెళ్ళి ఉన్నాము. కానీ ఇప్పుడు ఆ ఇల్లే కొట్టుకుపోతుంది అనుకోండి, ఆ ఇంటితో పాటు కొట్టుకుపోరా? ఆ ఇంటితో పాటు కొట్టుకుని పోతారా లేదా? కదా. అలా అలా వీరు మరణంతో నిబంధన చేసుకొని దాంట్లో దాగి ఉన్నారు. పాతాళంతో వాళ్ళు ఒడంబడిక చేసుకుని అందులో ఉన్నారు. వాటినే ప్రభు ట్రీట్ చేసే సమయం, వాటినే కొట్టుకుపోయేటట్టు చేసే సమయం. వారు చేసుకున్న నిబంధన ఏమవుతుంది? వారిని ఏమైనా జీవంలోకి నడిపిస్తుందా? లేదు. జీవంతో ఒడంబడిక చేసుకోవడానికి నీకు జీవం ఇవ్వబడిందానా? భూమి మీద ఒక్కొక్క దినం పొడిగింపబడుతుందంటే మనం అంటాం చూసారా, ఎంతో మంది చనిపోయారు ప్రభా, కానీ మమ్మల్ని ఇంకా బ్రతికుంచారు ప్రభా, థ్యాంక్ యూ ప్రభా. నైనా వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళు చేయవలసినది వాళ్ళు చేసేసారు, ముగించారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదే గనుక నిజమైతే, అంటే ఎంతో మంది చనిపోయారు కానీ మేము ఇంకా నీతివంతులం కాబట్టి మమ్మల్ని ఇంకా భూమి మీద ఉంచామన్న ఫీలింగ్ నిజమైతే, నేను వెడలిపోతున్నాను, నేను పరుగులు పెడుతున్నాను, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు జీవ కిరీటం రెడీగా ఉంది, నేను వెళ్తున్నాను, నేను పొందుకుంటాననే నిరీక్షణ వ్యర్థమే కదా. మరణమును దాటి పునరుద్ధానం ఉందనే నిరీక్షణ వ్యర్థమే కదా. అను దినము దేవుడు ఒక్కొక్క దినం పొడిగిస్తున్నారంటే కారణం జీవంతో నువ్వు నిబంధన చేసుకోవాలన్నానా, పరలోకంతో ఒడంబడిక పెట్టుకోవాలని? అదేదో సాధించలేదు మనం ఒక దినం పొడిగింపబడడం. కృపచేత ఇంకా టైం ఇచ్చారేమో. చూడండి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 3 గంటల సమయం ఎగ్జామ్ కి ఇచ్చారనుకోండి, 2 గంటల 30 నిమిషాలకు ఒకటి పేపర్ అయిపోయింది అంటే కంప్లీట్ చేస్తాడు రాయడం. వాడు పేపర్ ఇచ్చేద్దాం అనుకుంటే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ తీసుకోవట్లేదు అనుకోండి, ఆ ఇన్విజిలేటర్ తీసుకునే సమయం రాసేసిన వాడు ఇస్తాడా ముందు? రాయకుండా ఇంకా రాస్తున్నవాడు ముందు పేపర్ సబ్మిట్ చేస్తాడా? రాసేసిన వాడు ముందు చేతికి ఇచ్చేస్తాడు. ఇంకా రాయాల్సిన వాడు గ్రేస్ పీరియడ్ అడుక్కొని ఏం చేస్తాడు? రాస్తూ ఉంటాడు. అది కూడా ఇన్విజిలేటర్ ఒప్పుకుంటే. అలా ఇన్విజిలేటర్ ఇంకా కొంచెం టైం ఇచ్చి ఇంకో 1 minute 2 minutes అని చెప్పి ఇస్తుంటే దాని ఉద్దేశం, ఎంతో మంది ఇచ్చేసారు ప్రభా వాళ్ళ పేపర్, నేను ఇంకా ఇవ్వలేదు, థ్యాంక్ యూ, నాకు ఇంకా టైం ఇచ్చావు, థ్యాంక్ యూ,
నేను నీతివంతుని కనుక నాకు టైం ఇచ్చావు, థ్యాంక్ యూ అంటే కరెక్టేనా? గివెన్ పీరియడ్ లో నువ్వు కంప్లీట్ చేయలా. అలా ఒక్కొక్క దినం పొడిగింపబడుతుంది అంటే నిజమే, ఆయన స్తుతించాలి. కానీ మనం చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయేమో అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పొడిగించారు కదా అని థ్యాంక్ యూ చెప్పి ఆగిపోవడానికి కాదండి. జీవముతో ఒడంబడిక చేసుకోవాలి, జీవాధిపతితో ఒడంబడిక చేసుకోవాలి. మన నిబంధన దేనితోనో మనం చూసుకోవాలి. ప్రవాహం వల్ల ఉపద్రవం వచ్చినప్పుడు అప్పుడు మనల్ని ఏమీ చేయకుండా ఉంటది. రెండవ మరణం నుంచి దేవుడు తప్పిస్తారు. మనం చదువుకుంటున్న చదువులు, వాక్యం మనలో నిరీక్షణ అధికం చేయాలి. దేని కొరకు ఎదురు చూడాలో దాని మనస్సును మొత్తం కూడా మార్చాలి. ఏది ఎదురు చూడాలో ఏది వద్దో తెలియాలి. ఏది క్షయమైనదో ఏది అక్షయమైనదో తేటపడాలి. ఇక్కడనే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. మనం దేంతో ఒడంబడిక చేసుకుంటున్నాం, దేంతో నిబంధన పెట్టుకున్నాం, మన నిరీక్షణ ఏంటి జ్ఞాపకం చేసుకుంటూ మార్పు పొందుతూ ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకొని మిగిలిన వారు ఏకీభవిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం ప్రభువా యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం నా తండ్రి పాటించు గుంపు ఒకటి ఉందని, అలాగే పాటించలేని గుంపు మరొకటి ఉందని నా తండ్రి మేము గ్రహిస్తున్నామయ్యా. వాక్యమును అనుసరించు వారు ఒకవైపు, అనుసరించలేని వారు మరొక వైపు ఉంటున్నారయ్యా. వాక్యం అనుసరించలేని వారు దేవునితో సహవాసము కలిగిన వారుగా, అనుసరించిన వారు దేవునితో సహవాసం కలిగిన వారుగా ఉన్నారు అని మేము గ్రహించుచున్నాం. వాక్యం అనుసరించలేని వారు అన్యజనులు కాదు అని నా తండ్రి మేము గుర్తుపడుతున్నామయ్యా. తండ్రి ప్రభువా యేసయ్య, వారు నా తండ్రి ప్రభువా దేవుని యొక్క వాక్యము ఎరిగిన వారే, కానీ అనుసరించలేని వారుగా నా తండ్రి ప్రభువా లోకరీతిగా జీవించేవారుగా ఉన్నారు. నా తండ్రి ఎఫ్రాయిం వారు ఇశ్రాయేలీలే, కానీ ద్రాక్షారసపు మత్తులో నా తండ్రి ఉన్నవారుగా మేము చూస్తున్నాం ప్రభువా. నా తండ్రి వాక్యమును మేము విని గ్రహించి నా తండ్రి వాక్యానుసారంగా మేము నడుచుకునే వారంగా ఉండాలి. అంతేకాని వాక్యమును అక్షరముగా చూసి ఆగిపోయేవారుగా మేము ఎన్నడూ ఉండొద్దు ప్రభువా. అవునయ్యా, మీరు న్యాయమును కొలనూలుతోనూ నీతిని మట్టపు గుండుతోనూ నా తండ్రి ప్రభువా, నా తండ్రి మీరు మెజర్ చేస్తున్నారు ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్య, కాబట్టి నా తండ్రి ప్రభువా మేము వాక్యం ఏమి చెప్తున్నదో, వాక్యము ఏ విధంగా నడుచుకోమంటున్నదో ఆ విధంగా నా తండ్రి ప్రభువా మేము వాక్యానుసారంగా జీవించు వారంగా మేము ఉండాలి. నా తండ్రి ప్రభువా యేసయ్య, మరణముతో నిబంధన చేసినది అంటే నా తండ్రి అపవాదితో నిబంధన చేసుకున్నట్లు అని మేము వాక్యం ద్వారా గ్రహించుచున్నామయ్యా. అవునయ్యా, ఎంతోమంది అపవాది నా తండ్రి ప్రభువా తన యొక్క ఆర్గనైజేషన్ ప్రకారం నా తండ్రి ప్రభువా మరి సేటనిక్ ఏజెంట్స్ని నా తండ్రి పెట్టి ఉన్నారని, వారు పనిచేస్తున్నారని మేము గ్రహించుచున్నామయ్యా. నా తండ్రి వారు పాతాళంతో పాటు వారు నా తండ్రి ఒడంబడిక చేసిన వారుగా వారు ఉన్నారు అని మేము నమ్ముచున్నాం. నా తండ్రి మేమైతే నా తండ్రి ప్రభువా యేసయ్య మీరిచ్చిన పనిని నమ్మకంగా నా తండ్రి మీరిచ్చిన టైంలో నమ్మకంగా కంప్లీట్ చేసి మీకు సబ్మిట్ చేయవారుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి ప్రభువా. అవునయ్యా, నా తండ్రి కొంచెం టైం ఉంది అంటే అది గ్రేస్ పీరియడ్ అని మేము గ్రహించాలి, కానీ అంతేగాని నా తండ్రి ప్రభువా యేసయ్య అదేదో పెద్ద గొప్పగా నా తండ్రి మేము ఉంచుకోకూడదని మేము గ్రహించుచున్నాం. నా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ జీవిత కాలం నా తండ్రి మేము నమ్మకంగా మీ కొరకు పనిచేయటానికి సహాయం దయచేయండి ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్య
నీతిమంతులుగా జీవిస్తూ నా తండ్రి ప్రభువా యేసయ్య, మేము నీతి అనే మట్టపు గుండు చేత, న్యాయము అనే కొలనూలు చేత మెజర్ చేయబడతాం గనుక నా తండ్రి ప్రభువా, వాక్యము ఏమి చెప్తున్నదో దాన్ని బట్టి నడుచుకుని వారంగా మేము ఉండాలి. నా తండ్రి యేసయ్య, మేము జీవముతో నిబంధన చేసుకునేవారుగా ఉండాలి, జ్ఞానముతో ఒడంబడిక చేసుకునేవారుగా ఉండాలి. నా తండ్రి యేసురాజా, మరి ఏది క్షయమైనదో ఏది అక్షయమైనదో మేము తెలుసుకున్న వారముగా నా తండ్రి ప్రభువా యేసయ్య, వాక్యానుసారంగా జీవించు వారంగా మేము ఉండాలి ప్రభా. అటు విధంగా నా తండ్రి మీరే మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నందుకు, మీరే మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి మీరే నా తండ్రి ప్రభువా, నా తండ్రి మీ జ్ఞానము చేత నా తండ్రి ప్రభువా మమ్మల్ని నడిపించమని నా తండ్రి యేసురాజా, మరి నా తండ్రి జీవము గల దేవునితో మేము ఒడంబడిక కలిగిన వారముగా మేమందరము నడుచుకొనుటకు సహాయం దయచేయమని బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమేన్. సో మనం దేంతో ఒడంబడిక చేసుకున్నాం అనేది ప్రాముఖ్యం. అక్కడ చెప్తున్న మాట చూడండి 13వ వచనంలో, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. వాక్యము రావడం అనేది లేదా వాక్యం దొరకడం అనేది దేవుడు అనుగ్రహిస్తే తప్ప జరగదు. అటువంటి సమయం మనం దాన్ని అనుసరించి జీవంతో, జీవాధిపతితో ఒడంబడికను చేసుకోవడం మంచిది. విషయం ఏంటంటే 16వ వచనం, ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. సియోనులో దేవాది దేవుడు యెహోవా ఈ రాయిని స్థాపించారట. ఈ రాయిని పునాదిగా వేశారట. ఆ రాయి యొక్క ప్రత్యేకత అది పరిశోధింపబడిన రాయట, అమూల్యమైన రాయట, అది తలరాయట. ఎవరు అంటే యేసు ప్రభు అని మనందరికీ తెలుసు. ఇప్పుడు దాని మీద కట్టబడుతున్న వారికి నీతి, న్యాయములు చేత సరిహద్దు రాళ్ళు వలె నడిపింపబడుతూ ఉంటారు. ఒక ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, దారి ఏమీ లేదు, మొత్తం ఒకటిగానే ఉందనుకోండి, ఎటు పడితే అటు వెళ్తాం. ఎటు వెళ్ళాలో ఒక్కోసారి అర్థం కాదు కూడా. కానీ చిన్న దారి కనిపించింది అనుకోండి, దాన్ని ఆధారం చేసుకుని వెళ్తామా లేదా? అలాగనే ఇది ఇరుకైన దారిగానే ఉండొచ్చు, కానీ దీని చుట్టూ సరిహద్దు రాళ్ళు ఉంటాయి. ఇంత మేరకు వెళ్ళండి, ఇంత మేరకు వద్దు, ఇంత చెయ్యండి, ఇంత వద్దు, ఇంత ఎవ్రీవేర్ లిమిట్స్ చూపిస్తారు. నీతి న్యాయంలో లిమిట్స్ ఉంటాయి, అన్యాయంలో అవినీతిలో లిమిట్స్ ఉండవు. ఎంతమందికి అర్థమవుతుంది? నీతి ప్రకారం వెళ్ళాలన్నా, న్యాయాన్ని అనుసరించాలన్నా లిమిట్స్ ఉంటాయండి.
ఎంతవరకు ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడద్దు, ఎంత ఆలోచించాలి, ఎంతకంటే మించి వద్దు, ఇంతే కోప్పడాలి, దీనిని మించి వెళ్ళొద్దు, అది పాపంలోనికి జత అవుతుంది, ఇంతవరకే చూడాలి, ఇంతకంటే చూడకూడదు, ఇంతవరకే ఆలోచన చేయాలి, అది మించి ఆలోచన చెయ్యొద్దు. ఇలా అన్ని ఏరియాల్లో నీతి న్యాయము మనల్ని కట్టడి చేస్తాయి, రైట్ డైరెక్షన్ లో తీసుకుని వెళ్తాయి, కట్టుబడికి సహాయపడతాయి. కింద ఉన్న అమూల్యమైన రాయి, మూలకు తలరాయి, పునాది రాయి, ఈ రాయి మీద కట్టబడుతుంటేనే ఇవన్నీ. ఈ రాయి మీద కట్టబడకపోతే విచ్చలవిడిగా తిరుగుతున్న అనుభవం ఉంటది. నీతి న్యాయంలో కట్టుబడి ఏముండదు, ఒక లిమిట్ అంటూ ఏముండదు. విషయం ఏంటంటే వీరందరూ యెరూషలేంలోనే ఉంటారు. అది ఇది అవుట్ ఆఫ్ యెరూషలేం కాదండి, దేవునిలోనికే వచ్చామనుకుంటున్న మనం ఎలా కట్టబడుతున్నామో ఈరోజు చెక్ చేసుకుందాం. ఈ అమూల్యమైన రాయి మీదుగా కట్టబడితేనే న్యాయం అనే కొలనూలు, నీతి అనే మట్టపు కుండు ఉంటాయి, లేకపోతే ఉండవు. ఇలా కట్టబడితేనే ప్రభువే అగ్ని ప్రాకారమై ఆ కట్టబడుతున్న, ఆ బాగుగా కట్టబడుతున్న జనులకు ఉంటారు, అగ్ని ప్రాకారమై ఉంటారు. చెప్పండి, ఏమై ఉంటారు? అందరు మ్యూట్ చేసి చెప్దాం. అగ్ని ప్రాకారమై ఉంటారు. మీరు నమ్మండి, మీరు పలుకుతున్నప్పుడే మీ చుట్టూ అగ్ని ప్రాకారమై ఆయన ఉంటారు. దానికనే అందరు మ్యూట్ చేసి చెప్దాం, అగ్ని ప్రాకారమై ఆయన ఉన్నారు అని చెప్పండి. అగ్ని ప్రాకారమై ఆయన ఉన్నారు. ఇలా ఆయన అగ్ని ప్రాకారమై ఆయన ఉన్నప్పుడు ఒకవేళ అపవాది వచ్చి తాకాలని చూసిన జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? నిన్ను ముట్టినవాడు నా కనుగుట్టును ముట్టినవాడు అని చెప్తున్న మాట నెరవేరుతుంది. జకర్యా గ్రంథంలో మనం చదువుతున్నాం 2వ అధ్యాయంలో. ఏంటండి కనుగుడ్డును ముట్టడం ఏంటి అంటే, ఆయన మనల్ని కళ్ళల్లో పెట్టుకున్నారు. మన పిల్లల్ని అంటాం చూసారా, నేను కళ్ళల్లో పెట్టుకున్నాను, నాకు ఒక కన్ను నువ్వు ఒక కన్ను నువ్వు అని రైట్ లెఫ్ట్ ఇద్దరు పిల్లలతో చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి దాని అర్థం? నేను కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నానని అర్థం. నిజానికి మనం కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నామా? లేదు. కానీ ప్రభు అలా కాదు, ఆయన అగ్ని గోళముల్లాగా ఉండే ఆయన కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు. అందుకనే ఆయన ప్రాకారమై ఉండడమే కాదు, మనల్ని ఎవరన్నా టచ్ చేస్తే దేవుడు తన కనుగుడ్డును ముట్టినట్టుగా ఫీల్ అవుతారు. అంటే మనం ఆయన కనుపాపలో ఉన్నాం. ఆయన మామూలుగా భద్రపరచట్లే మనల్ని. ఒక రెప్ప వాల్చి ఆ లోపల ఎంత సేఫ్ గా ఉంచుతారు తెలుసా? ఉపద్రవం వచ్చినప్పుడు ఆయనతో నిబంధన చేసుకోవడానికి ఆరాటపడాలి, జీవంను కలిగి ఉండడానికి ఆశపడాలి, నీతిగా న్యాయంగా కట్టబడడానికి విసుక్కోవద్దు, సనగద్దు. ఎంత మాట్లాడద్దు అంటారు, ఇలా చెయ్యొద్దు అంటారు, ఇలా ఆలోచించొద్దు అంటారు, ఎప్పుడు చూడు ఇలాగే అంటారు, అర్థం అంటారు, ఇదంటారు. వద్దు నాన్న, ఈ సనుగుడు వద్దు. అలా చేసే ఇశ్రాయేలీయులు తొలగిపోయారు. ఇప్పుడు అన్యజనులకి సమయం ఇవ్వబడింది. ఒక మాట చూద్దాం, చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం
మొదటి 3 వచనాలు చదవండి. 2 వచనాలు చదవండి. మొదటి 2. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం మొదటి 2 వచనం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించి వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఏమివ్వబడుతుంది? చేతి కర్ర వంటి కొలకర్ర ఆయన ఇచ్చారట. ఎవ్రీ ఏరియాలో ఆయన కొలత వేస్తున్నారు అంటే లెక్క చూస్తున్నారని అర్థం. ఆయన కొలత వేస్తున్న దాని పక్కనే ప్యారలల్ గా న్యాయ తీర్పు బయలుదేరుతుందని అర్థం. అన్యాయం చేయవాడు ఇంకనే అన్యాయమే చేయనిమ్ము అని చెప్తున్నారంటే ఆయన జీతం ఆల్రెడీ సిద్ధపరిచారని అర్థం. ఆయన ఏం విడిచిపెట్టలేదు అంటున్నా నేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఇచ్చారు. ప్రస్తుతం భూమి మీద బ్రతుకుతున్న మనం ఇప్పుడు మన సమయం. ఈ సమయాన్ని వ్యర్థపరుచుకుంటే, కట్టుబడి నీతి న్యాయములను అనుసరించి జరగకపోతే, ఆ ఉపద్రవం వచ్చినప్పుడు ఏం కాదులే, నేను క్రీస్తుని నమ్ముకున్నా కదా అనుకుంటే తలుపు వేయబడినప్పుడు, అయ్యా నీ నామంలో మేము ఇలా చేయలేదు అలా చేయలేదు, ఏంటి మమ్మల్ని తీసుకెళ్ళవాడు, మీరెవరో నాకు తెలియదు అంటారు. ఎందుకు? ఆ అమూల్యమైన రాయి మీద కట్టుబడి జరగట్లా. ఆ రాయి మీద ఆ తలకు మూలరాయి చేసుకుని ఆ రాయి ప్రకారం నడవట్లా. ఆ రాయిని అనుసరించిన మట్టపు గుండులో ఎదగట్లా. ఆ గుండుతో సరి చూసుకుని ఎదగట్లేదండి. అదే ప్రాబ్లం. దేవుడు వడగండ్లను నీళ్లను అన్నిటినీ కూడా అనుమతిస్తారట. దేనికి తెలుసా? నాశనం చేయడానికి. చదవండి యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 2వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం. ఆలకించుడి, పరాక్రమములు గలవాడొకడు ప్రభువుకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జలముల ప్రవాహమును, ప్రచండమైన వరదయు కొట్టివేయినట్లు ఆయన తన బలము చేత పడద్రోయివాడు. ఎవరైనా మరలా యేసు ప్రభువే. ఇప్పుడు న్యాయవాదిగా ఉన్నారు మనకి, కానీ న్యాయాధిపతిగా ఆయన రాబోతున్న సమయం ఉంది. బల పరాక్రమములు ఎవరివండి? దేవునివి. అటువంటి వాడు ఒకరు ప్రభువుకున్నారట. ఆయన ఏం చేస్తాడంటే ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జలముల ప్రవాహమును, ప్రచండమైన వరదయు కొట్టివేయినట్లు ఆయన బలము చేత, తన బలము చేత పడద్రోయువాడు. ఈ వడగండ్లు, ఈ ప్రవాహము ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా? ఈ ప్రవాహం ఎలా ఉంటుందో చూడటానికి ఒక ఏరియాకి వెళ్దాం రండి. యెహెజ్కేలు 13వ అధ్యాయం
10-11 వచనాలు దయచేసి చదవండి. యెహెజ్కేలు 13, 10-11 వచనాలు చదువుదాం. ఆంటీ చదవండి. పర్మిల సిస్టర్. సారీ, యెహెజ్కేలు 13వ అధ్యాయము 10-11 వచనం. సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానం అని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చిపోత పూసెదరు. ఇందువలననే పూయిచున్న వారితో నీవు ఇట్లనుము, స్వరము ప్రవాహముగా కురియును, వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును. 12 కూడా చదవండి. ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూచి మీరు పూసిన పూత ఏమాయనని అడుగుదురు కదా. అది ఎవరు ఇవన్నీ చేస్తున్నారు? ఇక్కడ చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే సమాధానం ఏమి లేకపోయినా సమాధానం అని చెప్పి బానే ఉంది, అంత పర్వాలేదు, అంత బాగుందని చెప్పి జనులను మోసపుచ్చుతున్నారట. ఏమండి, కింద ఉన్న మూలరాయి తలకి మూలరాయిగా ఉన్న ఆ అమూల్య రాయి అయిన ఆ యేసయ్యను అనుసరించి ఆయన నీతి ప్రకారం, ఆయన న్యాయం ప్రకారం మనం కట్టుబడి జరగకుండా దాని మీద కట్టుకుంటున్నాం అనుకుంటూ మట్టి గోడను కట్టుకుంటూ ఫ్లెషీగా ఉండిపోతూ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములతో కట్టుకుంటున్న అనుభవం ఉంటే ఏం పర్వాలేదులే, దాని మీద తీసుకుని వచ్చి పాలిష్డ్ గా ఒక గచ్చపూత పూసేస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? లేదు. బల పరాక్రమములు కలవాడు రాబోతున్నాడు. ఆ గోడను ఎలా పడగొడతారో తెలుసా? ఆ మోసపుచ్చుచున్న వారిని పక్కన పెట్టండి, మోసపోతున్న గోడ పరిస్థితి చూడండి. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చపూత పూసెదరు. ఇందువలననే పూయిచున్న వారితో నీవిట్లను. ఎవరితో? పూయిచున్న వారితో నువ్వు ఇట్లా చెప్పు. ఏమని? ఆ గోడ మీద వర్షము ప్రవాహం వలె కురియును, ఆ గోడ మీద గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోను. ఏది? ఆ మట్టితో, ఆ ఇటుకలతో కట్టుతున్న గోడ. మరి అనుకుంటున్నారు కింద మేము ఆ అమూల్యమైన రాయి మీదనే కట్టబడుతున్నామని, కానీ కాదు. ఈ గచ్చపూత పూస్తున్న వారికి ఒక బాధ్యత ఉంది. మీరు కట్టుతున్నది రాంగ్ అని చెప్పాలి, గైడ్ చేయాలి. అంత బానే ఉందని చెప్తున్న సమయం వారు చూస్తుండగానే వడగండ్లు వస్తాయట, ప్రవాహం వస్తుందట. పునాది రాయిని ఒక్కసారి పరిశీలించండి. దానితో సమానంగానే కట్టుబడి జరుగుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ఏంటి అర్థం? ఏం లేదు, ప్రతి విషయానికి కూడా యేసు ప్రభుతో సరి చూసుకోవాలి. హలో, సమానం చేసుకోవాలి కాదు, సరి చూసుకోవాలి. యేసు ప్రభుతో సమానం చేసుకోవడం వేరు, యేసు ప్రభుతో సరి చూసుకోవడం వేరు. నేను ఇలాగనే ఆలోచిస్తున్నా కదా, నా ప్లేస్ లో యేసయ్య ఉంటే ఏం చేస్తారు? ఇలాగే చేస్తారా అని చెక్ చేసుకోవాలి. నేను ఈ పని చేస్తున్నా కదా, యేసయ్య నన్ను మెచ్చుకుంటారా లేదా అని సరి చూసుకోవాలి. యేసయ్య నీతి ప్రకారం, న్యాయం ప్రకారం నేనేమి చేయడం మంచిది అని కనిపెట్టుకోవాలి.
ఆ వచ్చిన సమాధానం ప్రకారం నడవాలి. దానికే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం ద్వారా వాక్యం వచ్చి క్రియ చేస్తారు, బోధిస్తారు. సత్యంను అనుసరించాలి అని హృదయం లోపల అభిలాష ఉన్నవారు దానిని పట్టుకుంటారు. అబద్ధము మీద అభిలాష ఉన్నవారు దానిని త్రోసిపుచ్చుతారు. మేం బాగుగా కట్టబడుతున్నాం అనుకుంటారు, కానీ ఆ గోడ మీదకి వడగండ్లు, తుఫాను, వర్షము, ప్రవాహం వలె వస్తాయట. 13వ వచనం చూడండి. ఇప్పుడు 13 ఇందుకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచుదును. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ తుఫాను దేవుని యొక్క రౌద్రమును బట్టి వస్తున్న తుఫాను. ఎవరు తప్పించుకోగలరు? బల పరాక్రమములు గలవాడు ప్రభువుకున్నారట. ఆయన వడగండ్లు పంపిస్తారట, ఆయన తుఫాన్ పంపిస్తారంట. ఎవరండి తప్పించుకోగలరు చెప్పండి? ఏ అబద్ధం తప్పించుకోగలదు? ఏ పర్వతం కాపాడగలదు? ఏ లోయ కప్పగలదు? ఏ గుహలో ప్రొటెక్షన్ ఉంది చెప్పండి? లేదు. భూమి మీద ఉన్న ప్రస్తుత కాల సంబంధమైన విషయాలను బట్టి భయపడి, కృంగిపోయి లేదా ఆశపడి దేవునిని విడిచిపెట్టి నీతి న్యాయంను వదిలిపెట్టి అన్యాయమును పెంచుకోవద్దు. క్షణకాల సంబంధమైన పేరు ప్రఖ్యాతల కోసం ప్రభు నామమును అవమానపరచొద్దు. కట్టుబడి సజీవమైన రాళ్లతో జరగాలి, మట్టి గోడతో కాదు. బయటకన్నీ సున్నం వేసి లేదా గచ్చపోతతో బానే కనిపిస్తాయి. లోపల కట్టుబడిని పరిశీలిస్తున్న దేవుడు. ఆయన ప్రచండ రౌద్రము గనక బయలుదేరిందా, వడగండ్లు తథ్యం, ప్రవాహం తథ్యం, అది పడగొట్టబడడం ఖాయం. ఆహా మేము కట్టబడుతున్నామే అంటే కాదు. ఎవరు చెప్పారు కట్టబడుతుందని? ఆయన అలౌ చేస్తున్నారు. ఎంత దూరం వెళ్తావు వెళ్ళని దేవుడు ఒక సమయాన్ని ఇస్తున్నారు అంతే. ఆయన పంపించే వడగండ్లు, ఆయన పంపించే ప్రవాహం వచ్చినప్పుడు ఆ ఇల్లు పడిపోతుంది. ఈ రాయి మీద కట్టబడుతున్న వారు ఎలా ఉంటారు? వాక్యం వారికి కొంత ఇచ్చట కొంత అచ్చట దొరుకుతున్నప్పుడు వారు విసిగిపోరండి. వారు దాన్ని ఇంకా సంపాదించుకుంటూ ఉంటారు. ఆశ, ఆసక్తి ఎక్కువ అవుతుంది. కొంత ఇచ్చట కొంత అచ్చట కమాన్ అని వెతుక్కుంటారు. ఆ సత్యమైన ఆ వాక్యం ఎక్కడ అని వెతుకుతారు. అలా వెతుకుతున్న వారి కోసమే దేవుడు దాచిపెట్టారు. ఇస్తారు, వారు అనుసరిస్తారు, వారు బాగుగా కట్టబడతారు. వాక్యం వినడంలో ఆగిపోరు, పాటిస్తారు. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని
వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. విషయం ఏంటి తెలుసా? బుద్ధిమంతుని పోలి ఉన్న ఇంటి మీద కూడా వర్షం వస్తుందండి, ప్రవాహం వస్తుంది, కానీ ఆ ఇల్లు నిలబడుతుంది. చూడండి 25వ వచనం, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం న్యాయం అనే కొలనూలు, నీతి అనే మట్టపు గుండుతో సరి చూసుకుంటూ కట్టబడుతున్న ఈ కట్టడం బుద్ధిమంతుని పోలిన కట్టడం. ఈ ఇంటి మీదకి కూడా గాలి వస్తుంది, ఈ ఇంటి మీదకి కూడా ప్రవాహం వస్తుంది, కానీ ఏం అవ్వదండి, అది పడిపోదు. ఇదంతా వాక్యం వింటున్న వారికి, వాక్యం వినని వారికి కాదు. 26వ వచనం చూడండి, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. ఇద్దరికి ఉన్న కామన్ పాయింట్ ఏంటి? వాక్యం వింటారు. అక్కడ ఆగిపోతున్నది ఒక జీవితం, అక్కడ ఆగనిది ఇంకొక జీవితం. ఈరోజు మనం వాక్యం వింటున్నాం, మంచిది. 3 గంటలకు లేసాం, చాలా కష్టపడుతున్నాం, బాగుంది, చాలా బాగుంది. కానీ దాన్ని పాటిస్తున్న జీవితం బండ మీద కడుతున్న ఇల్లు, దాన్ని పాటించకుండా విని విడిచిపెడుతున్న జీవితం ఇసుక మీద కట్టుకుంటున్న ఇల్లు. ఏమంటున్నా తెలుసా? ఎన్ని రకాలుగా ప్రభు చెప్తున్నారు చూడండి మనకి. నీతిని అనుసరించు, న్యాయం అనుసరించు, జాగ్రత్త అని యెషయాలో చూసాం. మట్టి గోడ కట్టుకుంటే జాగ్రత్త అని యెహెజ్కేలులో చూసాం. బండ మీద కట్టబడుతున్న ఇల్లు అంటే ఏంటి అని క్లియర్ గా వాక్యం విని దాని ప్రకారం చేయువాడు అని ఇంకొంచెం క్లూతో మత్తయి సువార్తలో చూస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, కొంత ఇచ్చట కొంత అచ్చట దొరకలేదా? దొరికిందా లేదా చెప్పాలి. ఎక్కడైనా మాట తేడా ఉందా? వడగండ్లు ఎక్కడి నుంచి వస్తాయి? అపవాది దగ్గర నుంచా? కాదు. ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుంది? టెస్ట్ అండి. నీకు బోధించిన తర్వాత ఎగ్జామ్ కోసం పేపర్ ఎవరు తయారు చేస్తారు? అదే టీచర్ కదా. నేను ఫెయిల్ చేయాలనా, ఉత్తీర్ణుడని నిలబెట్టాలనా? ఉత్తీర్ణుడని నిలబెట్టుట. ఆమేన్. క్లాస్ రూమ్ లో అసలు మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ దొంగదారులు వెతుక్కొని ఏదో ఎగ్జామ్ రాసేద్దాం అనుకుని క్వశ్చన్ పేపర్ దొంగిలించి మరీ రాసేస్తే పాస్ అయిపోతారా? అసలు అవకాశం ఉందా? ఈ లోకంలో అవన్నీ అవుతాయేమో, ప్రభు దగ్గర అటువంటి ఆటలు ఏవి సాగవు. ఇంకో మాట చెప్పనా, నీతి ప్రకారం న్యాయం ప్రకారం ఇల్లు కట్టుకుంటున్న వాడికి బిజీ అయిపోతాడండి, టైం ఉండదు పక్కవాడిని చూడడానికి. ఈ మాట చెప్పండి, పక్కవాడిని చూడడానికి టైం ఉండదని చెప్పండి. అక్కడే ఆగండి. ఆ పక్కవాడిని చూడడానికి టైం ఉండలేని విషయాలేంటి రేపు చూద్దాం. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. జాగ్రత్తగా కట్టుబడి జరగాలి. వాక్యం వినాలి, వాక్య ప్రకారం నడవాలి. ఇక్కడ విషయం ఏంటి తెలుసా? వాక్యం కూడా కొంత ఇచ్చుట కొంత అచ్చుట దొరుకుతుంది. విసిగిపోకుండా దాన్ని సంపాదించుకోవాలి, ఆశతో సంపాదించుకోవాలి, ఆసక్తితో సంపాదించుకోవాలి. అది గడప యొద్ద ఎదురు చూస్తూ వెయిట్ చేస్తూ కనిపెట్టుకుంటున్న అనుభవంలోకి వెళ్ళాలి. అది పొందుకున్న తర్వాత శ్రేష్టమైనది ఏదో కానిదేదో గుర్తుపట్టాలి. ఆ తర్వాత దాని ప్రకారం నడవాలి. నడుస్తున్న ప్రతి సెకండ్
ప్రతి నిమిషం కూడా నేను ఆయన నీతి ప్రకారం చేస్తున్నానా, ఆయన న్యాయం ప్రకారం చేస్తున్నానా చెక్ చేసుకుంటూ, సరి చూసుకుంటూ కట్టుబడి జరగాలి. కట్టుబడి జరుగుతున్నప్పుడు అది మట్టితో ఏమైనా కట్టబడుతుందా అంటే ఫ్లెషీగా ఏమైనా ఆగిపోతుందా అని సరి చూసుకుని జాగ్రత్త పడి ఆత్మ సంబంధమైన కట్టుబడిగా కట్టబడాలి. అలా అయితే మాత్రమే ఉపద్రవం మీదకి వచ్చినప్పుడు, సంహార దూత వలె వచ్చినప్పుడు, రక్షింపబడిన ఆనాటి వారి వలె ఖచ్చితంగా రక్షింపబడతాం. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. స్తోత్రం.